మనకి ఒక 1000 వ్యాక్సిన్కి సమానం ఆ కడపుడితేనే సపరించడం పిల్లలకి ఒకేసారి, మళ్ళీ రోజు కాదు, సింగిల్ టైం, జీవితంలో ఒకసారి మళ్ళీ వ్యాక్సిన్స్ వెళ్ళలేవు, ఏవి పెద్దవారు రావు, అలా అంత పవర్ఫుల్. మామూలుగా పిల్లల్లో మనకి ఎక్కువ తరచూ జలుబు, దగ్గు, కఫం, జ్వరం, ఇక చాలా ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా జలుబు, దగ్గు, కఫం, జ్వరం రెసిస్టెన్స్ లేకపోవడం, ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం. అందుకేంటంటే తేనె, తులసి రసం, సింపుల్ మెథడ్. తేనె, తులసి రసం, తేనె, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఈక్వల్ పాలు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, త్రికటు చూర్ణం, కటు అంటే కారం అన్నమాట. అవి వేయించి చూర్ణం చేసుకుని పెట్టుకుని ఓ చిటికెడు పొడి తేనె, లేకపోతే బెల్లం నీళ్ళుతో వేయాలి. దగ్గు, జలుబు, కఫం, జ్వరం ఉన్నప్పుడు 3 పూటలు వేయాలి. కొద్దిగా ఉన్నప్పుడు రోజుకొకసారి. ఈక్వల్ 3 సమపాళ్ళు, అంటే 50 గ్రాముల పిప్పళ్ళు, 50 గ్రాముల శొంఠి, 50 గ్రాముల మిరియాలు, అలా 3 సమంగా కొంచెం దోరగా వేయించి పొడి చేసి ఉంచుకోవచ్చు. అది గాసిస్తాలో మీకు 1 year ఉంటుంది, పాడవదు. అది చిటికెడు పొడి కొంచెం తేనెతో నాకించారనుకోండి, దగ్గు, జలుబు, కఫం, జ్వరం పోతాయి. మనకి జ్వరాలు ఏమి తెలుసా? జ్వరాలు ఎన్ని రకాలు తెలుసా? ఒక 5-6 ఉంటాయి అనుకుంటారా మీరు? ఒక 10 రకాల జ్వరాలు ఉంటాయి అనుకుంటారా? మహా అయితే ఒక 10, అంతేనా? మీకు ఇప్పుడున్న జనరేషన్లో జ్వరాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒక 10 రకాలు చెప్తారు. ఆయుర్వేద ప్రకారం ఎన్నో తెలుసా అండి? 130 రకాల జ్వరాలు ఉంటాయి. 130 రకాల జ్వరాలు ఉంటాయి ఆయుర్వేదంలో. ఫస్ట్ చాప్టర్ తీయగానే మీకు జ్వరాల మీద ఉంటుంది. ఎనీ ఫీవర్కి ఆయుర్వేదంలో మందులు ఉండేవి. పూర్వం అసలు మందు వేయకుండా లంకనం పరమౌషధం, టైఫాయిడ్ అలాంటి కూడా లంకనాలు చేసి జబ్బు తగ్గించేవారు. అంటే జ్వరం తగ్గి కొద్ది వీళ్ళు యాక్టివ్ అయిపోయేవారు. ఇప్పుడు జ్వరం తగ్గుద్ది, నీరసం 3 నెలలు 4 నెలలు ఉంటుంది. అది పరిస్థితి. యాక్చువల్గా శొంఠి, పిప్పలు, మిరియాలు తేనెతో వేసుకుంటే చాలా జ్వరాలు తగ్గుతాయి. ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి తెలుసా అండి? ఫుడ్ తగ్గించేయాలి. సాలిడ్ ఫుడ్ తగ్గించేసి లిక్విడ్స్ పెట్టేయాలి. లిక్విడ్స్కి వెళ్ళాలి ఒక 2 రోజులు, సెట్ అయిపోయింది. మామూలుగా మోషన్స్ ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. మోషన్స్, విరోచనాలు చిన్నపిల్లల నుంచి, అంటే నెలల నుంచి విరోచనాల ప్రాబ్లం ఉంటుంది. మీరు మామూలుగా ఏంటంటే జామకాయలు, లేత జామకాయలు, లేత దానిమ్మకాయలు, మెంతులు, నేరేడు గింజలు, లేకపోతే నేరేడు పచ్చికాయలు, లేదా నేరేడు ఆకులు, ఇవన్నీ సమభాగాలు. జామకాయలు, లేత జామకాయలు, లేత దానిమ్మ గింజలు, నేరేడు గింజలు, మెంతులు, ఇవన్నీ సమభాగాలు. ఎండబెట్టేసి పొడి చేసుకుని ఒక సీసాలో వేసుకుంటే మోషన్స్ అయినప్పుడు మజ్జిగ కొంచెం చిటికెడు పొడి మజ్జిగలో వేసిస్తే తగ్గిపోతుంది. పెద్దవాళ్ళకైతే ఒక 2 to 3 grams అండి. పిల్లలకైతే చిటికెడు, అంటే 1/2 గ్రాము పడుతుంది. చిటికెడు అంటే ఇలా తీస్తే ఒక 1/2 గ్రామ్ వస్తుంది. కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, మామూలుగా అజీర్ణం వల్ల వచ్చే కడుపు నొప్పి కానీ, మోషన్స్ వల్ల వచ్చే కడుపు నొప్పి కానీ, ఏ కడుపు నొప్పి అయినా జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు, ఉప్పు, కల్లుప్పు, ఇవన్నీ 25 గ్రాములు, 25 grams అన్నిటినీ దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నారనుకోండి, అది గ్యాస్ వల్ల కానీ, ఇండైజెషన్ వల్ల కానీ, మోషన్ వల్ల కానీ, ఎనీ స్టమక్ పెయిన్, అదేంత చిటికి పొడి మజ్జిగ కానీ, గోరువెచ్చని నీళ్ళ కానీ వేసిస్తే స్టమక్ పెయిన్ తగ్గిపోదు. జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, ఉప్పు అన్నీ సమభాగాలు దోరగా వేయించి, ఉప్పుతో అన్నీ కలిపి వేయించి మిక్సీ కొట్టేసుకొని ఒక డబ్బాలు ఉంచుకోవడం సీసాలు బాగుంది. చిన్నపిల్లలకైతే చిటికెడండి. కొంచెం ఒక 7 ఏళ్ళు దాటిందనుకోండి, 1/2 చెంచా. 15 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా 1/2 చెంచా. చిన్నపిల్లలు ఎక్కువగా స్కిన్ డిసీజులు వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు పొద్దున్న ఒక సున్నిపిండి చెప్పాం కదా, బాత్ పౌడర్, అది పిల్లలకి పాలలో కలిపి కొంచెం నూనె కలిపి నలుగుపెట్టి స్నానం చేస్తే ఆ స్కిన్ డిసీజులు ఏం రావు. స్కిన్ ఇంకా కలర్ పెరుగుతుంది. చిన్నపిల్లలకి కలర్ పెంచవచ్చు. చిన్నపిల్లలకి, చంటి పిల్లలప్పుడే కొంచెం స్కిన్ కలర్ 10 to 20% ఇంప్రూవ్ చేయొచ్చు. అది ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఆ బాత్ పౌడర్ చేస్తే పొద్దున చెప్పింది స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, గ్లో వస్తుంది, షైనింగ్ వస్తుంది. అది చేయొచ్చు. అభ్యంగనం అంటే నువ్వుల నూనె. ఒంటికి రాసుకునేది, వంటకి ఒంటికి నువ్వుల నూనె. మనకైతే ఇంతకుముందు ఏమున్నాయి? ఈ సాఫ్ట్ ఏమైనా ఉన్నాయా? బేబీ సాఫ్ట్ అని, బేబీ అని, ఒక పెద్ద కేరు, కిట్టు ఇలాంటివి ఏం లేవు కదా. నలుగుపిండే. జై మాస్టర్, జై బాపూజీ మహారాజ్. మా గురువు గారి దయ వల్ల సత్సంగ సభ్యురాలు ప్రియాక ద్వారా రవివర్మ గారి గురించి తెలిసింది.
నా స్నేహితుడు కిషన్ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. నా సమస్య అంతా చెప్పిన తర్వాత వాళ్ళు నాకు మెడిసిన్స్ ఇచ్చారు. కొన్ని మార్పులు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చినప్పుడు వారు చెప్పుకోగా వారు ఇచ్చిన మెడిసిన్స్ని వాడుతున్నాను. నాకు మెదడులో గడ్డ వల్ల ఈ కన్ను పూర్తిగా పోయింది, ఈ కన్ను ముప్పావు పోయింది. కానీ ఇప్పుడు ఈ కంటి మీద దగ్గరగా టార్చ్ లైట్ వేస్తే ఆన్ అయిందా ఆఫ్ అయిందా చెప్పగలుగుతున్నాను. ఇది ఒకటైతే ఇంకొకటి నాకు కనపడదు, దెబ్బలు తగులుతుంటాయి. కాబట్టి ఇక్కడ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తెచ్చాడు. వేరే సత్యం సభ్యుల ద్వారా ప్రియాక ద్వారా నాకు పెయిన్ రిలీఫ్ ఆయిల్ వచ్చింది. ఒకరోజు మట్టి కొండ ఇంతది, దాదాపు ఇంత హైట్ నుంచి కాలు బొట్టనవేలు మీద పడింది, ఎక్కడో తగులుకొని బాగా విపరీతమైన నొప్పిని అనుభవించాను. అనుకున్నాను ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఈ నొప్పి, ఎంత ఇబ్బంది పెట్టిద్దో అనుకున్నాను. అనుకోకుండా గుర్తొచ్చింది, అక్కడ రవివర్మ గారి దగ్గర నుంచి తెచ్చిన పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది కదా, అది రాసుకుందామని ఆయిల్ రాసుకున్నాను. రాసుకున్న దాదాపు 5 నిమిషాల సమయం కూడా లేదు, ఫ్రీగా ఎక్కడికక్కడ నరాలు కండరాలు విడిపోతున్నట్టు టకా విరిగిపోతున్న శబ్దం కూడా, నాకు మజిల్స్ ఫ్రీ అయిపోతున్న శబ్దం కూడా అర్థమవుతూ చాలా తొందరగా పెయిన్ రిలీఫ్ వచ్చింది నాకు. ఇంతటి మంచి మెడిసిన్ ప్రసాదించిన రవివర్మ గారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి మాస్టర్, జై బాబుజీ మహారాజ్.